నమస్తే. నమస్తే. ఈ మధ్య మీరు శివుడి యొక్క రూపం కూడా బుద్ధుడి రూపమే అని చెప్పేసి ఒక వీడియోలో మాట్లాడారు రీసెంట్గానే. అది కూడా విన్నాను. చాలా విషయాలు చాలా వీడియోల్లో మాట్లాడుతున్నారు. సో ఇది నేను కూడా చదివినటువంటి అనేక పుస్తకాల ద్వారా తెలుసుకున్నది ఏమిటంటే, చాలా ఫేమస్ హిందూ టెంపుల్స్ ఒకప్పుడు బౌద్ధ క్షేత్రాలే అని, మన తెలంగాణ ఆదిలాబాద్ నుంచి అటు శ్రీకాకుళం దాకా ఎన్నో బౌద్ధ క్షేత్రాలు ఇటీవల కాలంలో బయటపడినవి చాలా ఉన్నాయి. అంటే అలా తవ్వకాలు తవ్వుకుంటూ పోతే చాలా వెళ్తూ ఉంటుంది. అయితే మనకి ఈ కొద్ది సమయంలోనే మీరు చాలా విషయాలు దీని మీద విస్తృతంగా మనం మాట్లాడదాము. ఇది తిరుపతి బాలాజీకి సంబంధించినటువంటిది. ఈ ఇతర ప్రముఖమైనటువంటి ఏవైతే మందిరాలుగా అనుకుంటున్నామో, అక్కడ బౌద్ధ క్షేత్రాలుగా ఉంటున్నాయి అనుకుంటున్నామో, వాటి గురించి ఒక్క 2 ముక్కల్లో చెప్పండి. మనం తర్వాత కంక్లూజన్కి వెళ్దాం. తిరుపతి బాలాజీ టెంపుల్ అసలు ఇది తెలుసుకోవడం చాలా ముఖ్యం. వెంకటేశ్వరుడు అనే పదం ఎట్లా వచ్చింది అందరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. చెప్పండి. ఎందుకంటే కాలక్రమంలో ముందు శంకరాచార్యుల వారు వచ్చారు, ఆ తర్వాత కొంతకాలానికి రామానుజాచార్యులు వచ్చారు. ఇక్కడ ఏమైంది, ఈ ఆదివాసులకు సంబంధించిన ప్రాంతంలో శంకరాచార్యుడు చూసి దాన్ని శైవక్షేత్రంగా ప్రకటించాడు. ఆ శైవక్షేత్రంగా కొన్ని వందల ఏళ్ళు జనంలో ప్రచారం పొందింది. ఈశ్వరుడిది గుడి అనేది జనాలకు తెలుసు. ఆదివాసులు మిగతా వాళ్ళు దూర ప్రాంతాల నుండి వచ్చేవాళ్ళు. శంకరాచార్యుడి ప్రాబల్యం అయిపోయి రామానుజాచార్యుడు వచ్చాక అది శివ టెంపుల్ ఎట్లా అవుతుంది, దాన్ని వైష్ణవ టెంపుల్గా మార్చేద్దామని ఆయన దాని రూపురేఖలు మార్చి శంకుచక్రాలు అతికిచ్చి విష్ణు రూపంగా దాన్ని మార్చారు. కానీ జనంలో ఈశ్వర దేవాలయం అనేది ఉండేది కదా, ఆ అలవాటును ఏం చేయాలి, అది వాడుకలో ఏమైపోయింది, వెనకటి ఈశ్వరుడే వెంకటేశ్వరుడుగా మారింది. అందరు ఏమనుకునేవారు, ఇప్పుడు అదేంది ఏదో దేవాలయం అంటున్నారు అంటే, వెనకటీశ్వరుడేరా, ఇప్పుడు మళ్ళీ కొత్తగా దాన్ని తయారు చేశారు అనే వాడుక వచ్చి ఆ వెనకటి ఈశ్వరుడు అనేది వెంకటేశ్వరుడు అయ్యింది. అంటే వీళ్ళు సాధారణంగా ఏం చెప్తారంటే, వెంకటాచలంలో ఉన్నటువంటి ఈశ్వరుడు అంటే దేవుడు కాబట్టి వెంకటేశ్వరుడు అని వీళ్ళు చెప్తారు. ఇంకా ఇవన్నీ తర్వాత బ్రాహ్మణీకరించి దాన్ని ఇప్పుడు అలువేలు మంగను బ్రాహ్మణీకరించి శ్రీనివాసుని భార్యగా ఎట్లా చేశారో, ఈ వెనకటి ఈశ్వరుణ్ణి వెంకటేశ్వరుడు అని చెప్పి దానికి ఏదో పునాది ఉండాలని అవన్నీ కట్టుకథలు కల్పించి చేశారు. వాస్తవంగా జనజీవితంలో నుంచి వచ్చిన మాట వెనకటి ఈశ్వరుడే వెంకటేశ్వరుడు అనేది. ఇక్కడ ఇంకొకటి జనాలకు బాగా తెలియాలి, బీబీ నాంచారి. బీబీ నాంచారి ఏమిటి, ఇండిపెండెన్స్ మూవ్మెంట్ జరుగుతున్నప్పుడు గాంధీజీ గారు హిందువులు ముస్లింలు సమైక్యంగా ఉండాలని చెబుతున్నప్పుడు వీళ్ళు ఇది పూర్తి హిందువులకు సంబంధించింది అన్న అది రాకుండా ఈ బీబీ నాంచారిని ఒకదాన్ని సృష్టించి ఆమె కూడా వెంకటేశ్వరుడి భార్య అని ప్రచారం చేసి ఆ బీబీ నాంచారి అనేది అంటే అక్కడ మత సామరస్యాన్ని బలిష్టం చేయటం కోసం ఆ పాయింట్ను కూడా తీసుకొచ్చారు. అంటే కాలక్రమంలో కొన్ని మార్పులు చేర్పులు జరుగుతూనే వచ్చాయి. ఇప్పుడు ఒక ప్రశ్న అండి, ఎవరైనా ఆలోచించాలి, ఇది 2025, ఒక 1000 సంవత్సరాలు తీసేయండి, 1025 ఉంటుంది. 1025 నాటికి ఈ వెంకటేశ్వరి టెంపుల్ ఇంత ప్రాభవంలో ఎందుకు లేదు? అది మొదటి నుంచి సనాతన ధర్మం, అది మొదటి నుంచి అదే ప్రశస్తిలో ఉంటే మరి ఉండాలి కదా. అప్పటికి ఇవన్నీ ఎందుకు లేవు? ఆ తర్వాత కాలంలోనే ఎందుకు అభివృద్ధి అవుతూ వచ్చాయి? ఇంకొక విషయం మీరు గమనించాలి, బ్రిటిష్ కాలంలో సైతం వెంకటేశ్వర టెంపుల్కు కానీ తిరుపతికి కానీ ఈ ప్రశస్తి లేదు. తర్వాత కాలంలో దాన్ని పెంచుతూ వచ్చారు. అయితే దేవరాజు గారు ఒక ప్రశ్న, ఇప్పుడు నిజంగా అంటే చరిత్రను తవ్వుకుంటూ వెళితే చాలా విషయాలు బయటపడుతూ ఉంటాయి. ఇప్పుడు మనం మందిరాలను తవ్వుకొని బౌద్ధ క్షేత్రాలను వెతకడం, లేదా మసీదులు తవ్వుకొని మందిరాలు వెతకడం, వీటిని పట్టుకొని ఒకరి మీద ఒకరు భావ ప్రకటన స్వేచ్ఛ, పుస్తకాలు ప్రచురించుకునే స్వేచ్ఛ,
పుస్తకాలు అమ్ముకునేటటువంటి స్వేచ్ఛ మీద కూడా దాడులు చేయడం అనేటటువంటిది ఏదో ఒక పుస్తకాన్ని పట్టుకొని ఇట్లా చేస్తున్నారు. ఇది ఎంతవరకు సమంజసము? ఇది నిజంగా రాసినటువంటి ఆయన ఎవరో ఎప్పుడో 30 సంవత్సరాల క్రితం 35 సంవత్సరాల క్రితం రాసినటువంటి పుస్తకం ఇప్పుడు తెలుగులో వచ్చింది. ఇదే కొత్త విషయం కాదు. చాలామంది బౌద్ధ చారిత్రకులు, పరిశోధకులు అందరూ కూడా చాలా చాలా పుస్తకాలు రాశారు. కాబట్టి ఇట్లాంటి ఈ దుందుడుకు చర్యలకు పోవడం కంటే పుస్తకాలు రాసేవాళ్ళ మీద, పుస్తకాలు వేసేవాళ్ళ మీద, పుస్తకాలు అమ్మేవాళ్ళ మీద దాడులు చేయడం కంటే వాస్తవంగా చరిత్ర ఏమిటి, ఆ చరిత్రలో జరిగింది ఏమిటి తెలుసుకొని వ్యక్తుల యొక్క రచనా స్వేచ్ఛ, భావ ప్రకటన స్వేచ్ఛని గౌరవించి పుస్తకాలను గౌరవించడం మంచిదని నేను అనుకుంటున్నాను. దీనికి సంబంధించి మీరు కూడా అదే అనుకుంటున్నారు. ఒక్కసారి మీ ఉద్దేశాన్ని కూడా, మీ అభిప్రాయాన్ని కూడా చెప్తే మంచిది. తప్పకుండా అలాంటి దాడులు ఎవరైతే చేశారో వాటన్నిటిని మనము ఖండిస్తూనే ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు ఈయనే జమునా దాస్ ఈ పుస్తకం రాశాడు. తిరుపతి టెంపుల్ ఈజ్ ఏ బుద్ధ ష్రైన్ అని రాశారు. అది చాలా ప్రాచుర్యం పొందింది. ఇతర భారతీయ భాషల్లోనూ హిందీలోనూ పోయింది. అట్లాంటి పుస్తకాన్ని ఇప్పుడు లేటుగా ఇప్పుడు వచ్చింది తెలుగులో. ఇప్పుడు వస్తే దాన్ని షాపులో పెట్టినందుకు పోయి మేము దాడులు చేస్తాము అంటే మీరు ఎక్కడెక్కడని చేయగలరు? మీకు సమాచారం లేకపోతే నేను చెప్తాను వినండి. పెరియార్ రాశాడు, సచ్చి రామాయణ్ అని రాశాడు. నిజమైన రామాయణం ఇదిరా అని రామాయణాన్ని మొత్తం చీల్చి చెండాడుతూ రాశాడు. అది హిందీలో పోయింది, అన్ని భారతీయ భాషల్లో పోయింది. దాన్ని ఇప్పుడు మీరు ఎక్కడని దాడులు చేస్తారు? దాడులు చేయటం పరిష్కారం కాదు, బుద్ధిమంతుల లక్షణం అసలే కాదు. మరి ఏం చేయాలి? ఇప్పుడు అభిప్రాయ భేదం మీకేమైనా ఉంటే మీరు కూడా పుస్తకం రాయాలి, మీరు కూడా వ్యాసాలు రాయాలి, మీరు కూడా అదే మీ భావ ప్రకటన మీరు స్వేచ్ఛగా ప్రకటించుకోవాలి. అంతేగాని ఒకరు ఒక అక్షర రూపం ఇచ్చి ఒక పుస్తకం తెస్తే దాని మీద భౌతికంగా దాడులు చేయటం అనేది చాలా చాలా పొరపాటు. రాజ్యాంగం ఒప్పుకోదు, ఎవ్వరూ ఒప్పుకోరు. అందువల్ల మీకు భేదాభిప్రాయాలు ఉంటాయి, ఉండటం సహజం. అయితే ఆ భేదాభిప్రాయాలు ఉంటాయని ఈ పుస్తక రచయితతో పాటు మేమందరం కూడా ఆహ్వానిస్తున్నాం. మీ భావాల్ని మీరు ప్రకటించండి, పుస్తకాలు రాయండి, లేదా వ్యాసాలు రాయండి, లేదా వీడియోలలో చెప్పండి, రేడియోలు టీవీలలో చెప్పండి. అంతేగాని భౌతిక దాడుల్ని ఎవ్వరూ హర్షించరు. అంతేకాక ఇక్కడ ఇంకో పాయింట్ ఏమిటంటే బౌద్ధులు లేదా బౌద్ధ చరిత్రకారులు ఎప్పుడైనా సరే పలానా క్షేత్రంలో బౌద్ధ క్షేత్రం ఉండేది, ఆరామం ఉండేది అని చెబుతున్నారే తప్ప ఆ మందిరాన్ని పడగొట్టండి, ఆ గుడిని పడగొట్టండి, తవ్వండి, అక్కడ కింద బుద్ధుడు ఉంటాడు తీయండి అని డిమాండ్ చేయట్లేదు. అలాంటి డిమాండ్లు ఇప్పుడు కొత్తగా చేయడం అనేటటువంటిది ఇప్పుడు వస్తున్నారు. మసీదులు పడగొట్టండి, పలానా దర్గా కింద శివుడు ఉన్నాడు, శివలింగం ఉందని అంటున్నారు. కాబట్టి దీనివల్ల ఇప్పుడు చరిత్రలో అనేక జాతుల సమ్మేళనంగా భారతీయత అనేటటువంటిది ఏర్పడింది. దీన్ని చిన్నాభిన్నం చేసుకోవడం కంటే చరిత్రలో ఏం జరిగిందో అది జరిగింది, దాన్ని వాస్తవం ఇది అని చెప్పుకోవడం, తెలుసుకోవడం వరకే కానీ మనం విద్వేషాన్ని ప్రచారం చేయడం కోసం లేదా తవ్వకాల పేరు మీద సామరస్యాన్ని దెబ్బతీయడం కోసం ప్రయత్నం చేస్తే ఈ భారతీయత అనేటటువంటిది దెబ్బతింటుందేమో ఇప్పుడు. కానీ అంటే వాస్తవం ఇదిగో బాలాజీ టెంపుల్ ఒకప్పుడు బౌద్ధ క్షేత్రమే, ఇదిగో బాలాజీ బుద్ధుడి యొక్క రూపమే, ఇది ఇంతవరకే. సో ఇట్లాంటి విషయాలు మనం తెలుసుకోవాలంతే. పలానా చోట పలానాది ఉందని తెలుసుకోవడం, జ్ఞానాన్ని పెంచుకోవడం తప్పు లేదు అని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు గుడులు, మందిరాలు, మసీదులు పడగొట్టుకుంటూ పోతే ఈ దేశం అంతా కూడా ఒక దెబ్బలా అవుతుంది. ఏమంటారు సార్? తప్పకుండా. ఎందుకంటే మనకు ఒక రాజ్యాంగంలో ఒక నియమం ఉంది. స్వాతంత్రం లభించినప్పుడు మతపరమైన మతక్షేత్రాలు ఏవైతే ఉన్నాయో వాటి స్టేటస్ ఎట్లా ఉందో వాటిని అట్లాగే ఉంచాలి అని రాసుకున్నారు కదా. అయితే ఆ బాబ్రీ మసీద్కు ఎగ్జంప్షన్ ఇచ్చారు అప్పుడు, ఎందుకంటే అది కోర్టులో ఉంది అప్పటికి. అందువల్ల అది ఒక్కటి తప్ప మిగతా అన్నీ కూడా ఎలా ఉన్నాయో అలా ఉండనివ్వాలి అనేది ఒప్పందం ఉంది. సరే, బాబ్రీ మసీదు సంగతి మనకు తెలుసు. దాని తవ్వకాల్లో అన్ని బౌద్ధ శిల్పాలు బయటపడ్డాయని అందరికీ తెలుసు. ఆర్కియాలజిస్టులు పరిశీలించి అదే చెప్పారు. ఇప్పుడు మీరు ఎక్కడికి పోయినా బౌద్ధ శిల్పాలే బయటపడుతున్నాయి, పడతాయి.
దేశవ్యాప్తంగా ఇది అట్లాగే ఉంది. సత్యం అది. అందువల్ల మతానికి సంబంధించిన క్షేత్రాలు ఏవైతే ఉన్నాయో, కట్టడాలు ఏవైతే ఉన్నాయో వాటిని అలాగే ఉండనివ్వండి అనే ఒప్పందాన్ని ధిక్కరించి ఇలాంటి చర్యలకు పూనుకోవటం చాలా చాలా విషాదకరం. అది మనందరము సామాన్య పౌరులుగా ఖండించాల్సిందే, నిరసించాల్సిందే. థ్యాంక్ యూ దేవరాజు గారు. మిత్రులారా, ఇదండి తిరుపతి బాలాజీ బౌద్ధ క్షేత్రమే. కేవలం నాట్ ఓన్లీ తిరుపతి బాలాజీ టెంపుల్, దేర్ ఆర్ హండ్రెడ్స్ అండ్ థౌజండ్స్ ఆఫ్ టెంపుల్స్ ఇన్ ఇండియా. మనం చరిత్ర వెనక్కి వెళ్ళిపోతే, శతాబ్దాలు యుగాలు వెనక్కి వెళ్ళిపోతే మనకంతా కూడా బౌద్ధమే కనిపిస్తుంది. బౌద్ధ ఆరామాలు, బౌద్ధ క్షేత్రాలే కనిపిస్తాయి. అవి చరిత్రను తెలుసుకోవాలి. ఒకప్పుడు బౌద్ధం వెలసిల్లింది, తర్వాత ఆర్యులు వచ్చారు, తర్వాత బ్రాహ్మణిజం వచ్చింది, ఇవన్నీ రకరకాలుగా వచ్చాయి. ఏది ఏమైనా సర్వభాషల, సర్వ సంస్కృతుల, సర్వ సంప్రదాయాల, ఆచారాల సమ్మిళితంగా ఒక భారతీయత అనేటటువంటిది ఏర్పడింది. ఇప్పుడు సమగ్రంగా మనం ఉండాలి, సమైక్యంగా మనం ఉండాలి. ఈ జాతుల మధ్య, భాషల మధ్య, సంస్కృతుల మధ్య, మతాల మధ్య మనం సామరస్యపూర్వకమైనటువంటి వాతావరణాన్ని నెలకొల్పేటటువంటి మాటలు మాట్లాడాలి, పనులు చేయాలి తప్ప విచ్ఛిన్నకరమైనటువంటి ధోరణులకు మనం వెళ్ళకూడదు. అలా తవ్వుకుంటూ పోతే అన్ని బౌద్ధ క్షేత్రాలే. అయితే ఏదైతే వెలుగులోకి వచ్చిందో, ఒక సత్యం వెలుగులోకి వస్తే ఓహో ఇదన్నమాట అని, లేదు అది సత్యం కాదనిపిస్తే దాన్ని విరోధిస్తూ, దాన్ని నిరసిస్తూ అవసరమైతే మీరు కూడా ఎవరైనా సరే వారి వాదన పెట్టవచ్చు. అక్షరాల రూపంలో పెట్టవచ్చు, ఆలోచనల రూపంలో పెట్టవచ్చు, వ్యాసాల రూపంలో పెట్టవచ్చు, పుస్తకాల రూపంలో పెట్టవచ్చు, వాటిని అమ్మవచ్చు. ఏదైనా సరే సామరస్యపూర్వకమైనటువంటి వాతావరణంలో జరగాలి. ఇది బాలాజీ బౌద్ధ క్షేత్రమే అనేటటువంటి ఈ పుస్తక ఆవిష్కరణ చేసినటువంటి దేవరాజు మహారాజు గారు. ఆయన నిరంతరం కూడా వారానికి 2-3 వ్యాసాలు రాస్తూ ప్రజల్ని చైతన్యవంతులను చేస్తున్నారు. ఒక స్ఫూర్తిదాయకమైనటువంటి సమాచారాన్ని ముఖ్యంగా మన తెలుగు ప్రజలందరికీ అందిస్తున్నారు. ఈరోజు ఆయనతో ముఖ్యంగా ఈ పుస్తకం గురించి మాట్లాడడం అనేది చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.